ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానిద్దాం. నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకము, నేను నీ దేవుడినయ్యున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమెన్. దేవాది దేవుడే స్వయంగా నీకు నేను తోడై ఉంటాను, నీవు భయపడవద్దు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, భయముతో ఈరోజు నీవు ఉంటే ఆయన నీకు తోడుగా, నీకు బలమిచ్చేవాడిగా, నిన్ను బలపరిచేవాడిగా, నీకు సహాయము చేసేవాడిగా, నీకు న్యాయాన్ని జరిగించేవాడిగా ఆయన యొక్క కుడి చేతితో నిన్ను పట్టుకుని ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. భయము భ్రాంతి చెందే మనుషులకు, భయము భ్రాంతి చెందే విశ్వాసులకు దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానం, నీవు భయపడవద్దు, నిన్ను నేను బలపరుస్తాను. ఏ విషయములో నీవు భయపడుతున్నావో, ఏ దుర్మార్గులు నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు నీవు అలజడితో భయపడుతున్నావో, నీవు విశ్వాసిగా ఉండి భయపడకూడదని, మరి దేనికి నీవు అలసిపోకూడదని, మరి నీవు ధైర్యము కలిగి ఉండాలి. నా దక్షిణాస్తముతో నీకు నేను సహాయము చేస్తాను అంటూ ఉన్నాడు దేవాది దేవుడు. ఈరోజు నీవు ప్రభు యొక్క సేవకుడిగానో లేక విశ్వాసిగానో ఉన్నప్పటికీ నీలో బలము లేకపోతే, నీవు శ్రమల గుండా పయనిస్తూ ఉన్నప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాది దేవుడే చెప్తూ ఉన్నాడు, నా దక్షిణాస్తము నీకు సహాయము చేస్తుంది. నీవు హృదయములో నిరాశపడనక్కరలేదు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీవు ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన గడిచిన కాలములో, గడిచిన రోజుల్లో మనల్ని ఎన్నో శ్రమల గుండా, ఇబ్బందుల గుండా మరి ప్రయాణించినప్పటికీ ఆయన సురక్షితముగా మనల్ని ముందుకు తీసుకువచ్చాడు. ఆయన మనల్ని బలపరిచాడు, ఆయన మనల్ని స్థిరపరిచాడు. ఆయన నిత్యరాజ్యానికి వచ్చే వరకు ఆయన మనకు నీడగా ఉంటాడు. ఆయన దక్షిణాస్తముతో మనల్ని బలపరుస్తాడు. మన మీద ఎన్నో బాధలు, ఇబ్బందులు, అపనిందలు, వేదనలు, మనల్ని వ్యాధులు చుట్టుముట్టినప్పటికీ ఓపికతో మనం ఉన్నట్లయితే మనకి ఆయన స్వస్థత చేకూరుస్తాడు. గొప్ప దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. నా దేవా, నీవు తప్ప నన్ను రక్షించే వారెవరున్నారయ్యా అంటూ నీవు ప్రార్థించిన ఎడల తప్పక ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. నన్ను బలపరచటానికి సిద్ధంగా ఉన్నానని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, మమ్ము బలపరుస్తానని సెలవిచ్చిన దేవాది దేవుడవు నీవే కాబట్టి గడిచిన కాలములో మమ్ము రక్షించిన విధముగానే ప్రభువా నీవు రక్షిస్తావని, అయా మమ్మల్ని నీలో స్థిరపరుస్తావని, నీవు సహాయము చేసేవాడివని నీ మాటలు సెలవిచ్చిన ప్రకారం తండ్రి, మాకు సహాయకుడుగాను, మమ్మల్ని బలపరిచేవాడిగాను తండ్రి, మాకు న్యాయము జరిగించేవాడిగాను నీ కుడి చేతితో మమ్ము ఆదుకోమని వినుచున్న వారికి మాకును అట్టి ఆదరణ, అట్టి సహాయము, అట్టి బలము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.